ఆడదామా ఆంధ్ర అంటే కిరికిటు ఖోఖో అనుకున్నాం గానీ ఈలేంది దగ్గరుండి మరి గుండాట కోడి పందాల ఆటలు ఆడిపిస్తుండ్రు. పందాలకు పర్మిషన్ లేదని పోలీసులు ఎంత మొత్తుకున్నా చల్ నడు నేను ఎమ్మెల్యేను నాకే చెప్తున్నావా అనే రేంజ్లో బిల్డప్ ఇచ్చి పందాల దందాను బిగ్గర నడిపించిండట. ఇగో ఓ ఎమ్మెల్యే అయితే జోబులకెళ్ళి పైసలు తీసి నా పందం ఇంత మీదెంత అని జోబులు గుద్దుకుంటా గుండాట ఆడిండు. సంక్రాంతి కోడి పందాలు దుమ్ము లేపుతున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారి పందెం రాయిళ్లకు పైసల వాన గుర్పిస్తున్నాయి. పోలీసులు ఎంత మోచుకున్నా ఎలక్షన్లున్నాయి కాబట్టి ఎవ్వర్ని ఇబ్బంది పెట్టొద్దని సర్కార్ సూసి చూడనట్టు వదిలేసింది. ఇంకేంది మంత్రులు ఎమ్మెల్యేలు ఇంకా షోటామోటా లీడర్లు పందాలతోటి దుమ్ము లేపిండ్రు. ఒక్కసారి ఇటు చూడుండ్రి గినెవరో గుర్తుపట్టిండ్రా? అదేనుల్లా రాజోలి ఎమ్మెల్యే రాపాక సారు. మంచిగా చూడుండ్రి జోబ్లకెళ్ళి నోట్ల కట్లలు తీసి ఎట్లా ఎగజల్తుండో. రాపాక సారిట్లా రాజు లెక్క దర్జాగా గుండాట ఆడుతుంటే చూసేటోళ్ళు కుటరా వీడియోలు గుంజి సోషల్ మీడియా లెక్కించి వైరల్ చేస్తుండ్రు. ఇక ఎమ్మెల్యే అయ్యుండి ఇవేం పనులయ్యా అని నెటిజన్లు రాపాక సార్ను శాపం రాకినట్లు రాకుతుండ్రు. రాపాక సారు పాతపాటి జనసేన కూడా దీని మీద గట్టిగానే వేసుకుంది. కోడి పందాలు గుండాటలు ఆడొద్దని రూలున్నా ఎమ్మెల్యే గిట్ల దగ్గరుండి మరి పందాలకు ఎగిరేస్తుండటే దందాలు ఏ లెవెల్లున్నాయో అర్థం చేసుకొనిరని కామెంట్లు పెడుతుండ్రు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఏర్పాటు చేసిన బర్లకాడ పందెం రాయిళ్లు బారులు తీరిండ్రట. అంతేకాదు సుక్క ముక్క అన్ని ఏర్పాటు చేసి చిన్నపాటి బార్ అండ్ రెస్టారెంట్లని తెరిచిండ్రట. ప్రతి పందానికి నీకింత నాకింత అని బేరం నడుస్తుందట. బరికి ఇంత అని పక్కకు పెట్టి అండ్లకెళ్ళి ఎమ్మెల్యేలకు కమిషన్లు ఇస్తుండ్రట. ఈ లెక్కన చూసుకున్న ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత లేదన్నా ఈ పందాల పుణ్యాన 10 కోట్ల దాకానే ఎన్కేసుకుంటుండని అంటుండ్రు. ఏం కోడి పందాలో ఏమో పోన్రి. ఏదో ఆశకు పోతే గోషి ఊసిపోయినట్లు పోయినోళ్ళంతా పైసలు ఖాతం చేసుకునే వస్తుండ్రట.